హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనీ హాయ్ చెప్పు. హాయ్ అండి. హలో. హాయ్ హాయ్ రీతు హాయ్ చెప్పరా తల్లి. ఈ పిల్ల చూసారా ఎలా ఉంది? ఈరోజు సండే వ్లాగ్ మీద షేర్ చేసుకుంటాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరు కొన్నారమ్మా నీకు సైకిల్? మనీ కొన్నారా? ఎప్పుడు కొన్నారు? బొజ్జున్నప్పుడా? అమ్మ బొజ్జున్నప్పుడా? నువ్వు నాన్న కొన్నారా? బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళావా అమ్మకి? ఆ రోజు నైట్ 12-1 గంట అవుతుందండి. అప్పుడు ఆర్డర్ చేసుకున్నారు వెళ్ళు జెప్టోలోనే ఎందులోనే కానీ ఆర్డర్ చేశారు. ఇంక నేను పడుకున్నాను అనమాట తిట్టి. ఆ టైంకి ఎవరైనా చేస్తారా అనేసి ఇంకా 2 తిట్లు తిట్టేసి ఇంక పడుకుని పోయాను. వీళ్ళు మాత్రం ఆర్డర్ వచ్చేంత వరకు ఉండి ఒక 2 నిమిషాలు తొక్కించి అప్పుడు పడుకున్నారంట. రితు ఇక్కడైతే చేపల కర్రీ చేస్తున్నానండి. చేపల పులుసు. ఇది పోయిన వారమే అనమాట. కొన్ని ముక్కలు ఉంటే ఉంచేసాను లాస్ట్ టైం ఇవి. ఇంకా ఈ రోజు అయితే చేస్తున్నాను. ప్రస్తుతానికి టిఫిన్లు అయితే అయిపోయినాయి. వంట సెక్షన్లోకి అయితే వచ్చాను ఇప్పుడైతే వీటికి ఉప్పు కారం పసుపు కలిపేసి పెట్టేస్తాను. దాని తర్వాత కర్రీ చేస్తాను పులుసు. సండే లేట్గా లేవడం వల్ల అన్ని పనులు లేట్ అయిపోతున్నాయి. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే మాత్రం చేపల పులుసు. టిఫిన్ అయితే ఇడ్లీ తినేసాము. ఇప్పుడైతే వంట కూడా చేసేస్తే పని అయిపోతుంది. మరి రీతు పాప చూసారా సైకిల్ తొక్కుంటూ వస్తుంది కిచెన్లో. రీతు హాయ్ చెప్పు. ఎవరు కొన్నారమ్మా సైకిల్ చెప్పు? మనీ కొన్నారా? ఎప్పుడు కొన్నారు? బొజ్జున్నప్పుడా? అమ్మ బొజ్జున్నప్పుడా? అలా బొజ్జుందా? ఇప్పుడైతే వీళ్ళు బయటకు వెళ్తున్నారు. సైకిల్ ఎందుకు? సైకిల్ వద్దు, నడుచుకుని వెళ్ళండి. వద్దురా తల్లి, చెప్పులు వేసుకోపో. చెప్పులు వద్దు, ఇక్కడే కదా. పాలకే కదా తల్లి. పాలు తీసుకుని వచ్చేయండి. పాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఓకేనా? నాన్నకు చెప్పు. ఏం చెప్తావు? పాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. బాయ్ తల్లి. బాయ్ మా. జాగ్రత్త, నాన్చే పట్టుకుని వెళ్ళు. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తానండి. అంటే కొంచెం పెద్దగానే కట్ చేశాను, మిక్సీలో వేద్దాం కదా అనేసి. ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళు మంటలు మామూలుగా రావట్లేదు. చిన్న చిన్న ఉల్లిపాయలు అనమాట ఇవి. చిన్న చిన్న ఉల్లిపాయలు చాలా ఘాటు ఎక్కువ ఉన్నాయి. ఇవైతే కొంచెం ఇప్పుడు కచ్చపచ్చగా గ్రైండ్ చేసేస్తాను. ఇప్పుడే మూకుడైతే పెట్టేశాను, ఆయిల్ వేస్తున్నాను. చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ కనపడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా కర్రీ. రీతు తీసుకొచ్చావా? ఏం తీసుకొచ్చావు రీతు? పచ్చిమిర్చా? చెప్పు ఏమేమి తీసుకొచ్చావు చెప్పు. అమ్మా కింద పెట్టు. చెప్పు ఏమేమి తీసుకొచ్చావు చెప్పు. నాకు తల్లే. ఏంటది? అది కొత్తిమీర, ఇది పచ్చిమిర్చి. అమ్మ నువ్వు పచ్చిమిర్చి పట్టుకోకు, మండుతాయి. అలా వదిలేసే, నేను తీసుకుంటాను లేపో.
ఇక్కడైతే మసాలాకి రెడీ చేస్తున్నాను. ఇదైతే మిక్సీ పట్టేస్తాను. జీలకర్ర వెల్లుల్లి వేస్తాను అనమాట. ఇదైతే మిక్సీ పట్టాలి ఇప్పుడు. మా కిచెన్ చాలా చిన్నదండి. ఒకటి పెడితే ఒకటి పెట్టడానికి ఉండదు ప్లేస్, అంత చిన్నగా ఉంటుంది. ఇక్కడైతే ఉల్లిపాయలు ఇంకా వేగుతున్నాయి. మరి కూర బాగుందా? సూపర్ అమ్మా, చాలా బాగా చేశాను. థ్యాంక్ యూ. ఇక్కడైతే పాపకి తినిపిస్తున్నాను. రితు రితు బొట్టు పీకేస్తుంది. ఇప్పుడే లంచ్ అయిపోయిందండి. ఇద్దరం మామిడి పళ్ళు తింటున్నాము. కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ నుంచి అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. చూస్తూ ఉండండి. రితు బాయ్ బాయ్. బజ్జుంటావా? బజ్జుంటావా? ఓకే బాయ్. ఇక్కడైతే ఈవినింగ్ టీ పెడుతున్నానండి. ఇప్పుడు క్వశ్చన్ మరిగిందనమాట. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకుని లేచాము ఇప్పుడే. ఇప్పుడైతే టీ రెడీ అయిపోయింది. టీ తీసుకోండి, పాలు తీసుకోండి. రీతు పాలు తీసుకుంటావా? తాగుతావా నువ్వు తీసుకుని? వద్దు, ఏమొద్దు, బువ్వొద్దు, పాలొద్దు కదా. ఉమ్ములు కావాలి కదా నీకు. ఉమ్ములు మాత్రం తింటుంది తల్లి. ఇక్కడైతే మెట్ల మీద కూర్చుని టీ తాగుతున్నాము. అసలైన పెద్ద పని ఇప్పుడైతే ఉందండి. మా ఆయన పనసకే కోస్తున్నారు. ఫస్ట్ టైం కోస్తున్నారు. చాలా జాగ్రత్తగా కొయ్యాలి, చేతులకి చిగురు అంటుకుపోద్ది లేదంటే. ఫైనలీ కోసేసారు మా ఆయన. ఇక్కడైతే తొండలు తీస్తున్నారు. మీరు కూడా రండి తీయడానికి. కొంచెం ముగ్గాల కడుపుని తింటే జిగురు ఉండదు కాబట్టి అలా బోసాది. టీ తాగండి, తిన్నానండి.